అనంత్ శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 2 దశాబ్దాలకు పైగా పాటల రచయితగా చాలా గొప్ప పేరు పొందారు అనంత్ శ్రీరామ్. ఎప్పుడూ తన పని తాను చేసుకునే ఆయన ఇటీవల రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు రాజకీయంగా కొన్ని పొలిటికల్ సెటైర్లు వేస్తూ ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రసవత్తరంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి పోటీలో నిలబడ్డారు. మొదటి నుండి పరిపూర్ణానంద స్వామి హిందూ ధర్మ ప్రచారకర్తగా, స్వామిజీగా, తెలుగు రాష్ట్రాలకి చాలా సుపరిచితమైన వ్యక్తిగా చెప్పొచ్చు. అయితే హిందూపురం ప్రజలకు పరిపూర్ణానంద కలగాలని కోరుకుంటున్నా అంటూ ఫేస్బుక్ లో అనంత్ శ్రీరామ్ పోస్ట్ చేశారు. మరోవైపు హిందూపురం నియోజకవర్గం టీడీపీ తరపున ప్రతిసారి బాలకృష్ణ పోటీలో ఉండటం అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య ఓడాలి అనే ఉద్దేశంతో అనంత్ శ్రీరామ్ చేసిన ఈ కామెంట్స్ కి బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అనంత్ శ్రీరామ్ కామెంట్ పరిపూర్ణానంద స్వామికి మద్దతు తెలుపుతున్నట్టే ఉంది. ఆయన్ని గెలిపించాలని, అప్పుడే హిందూపురానికి ఆనందం అన్నట్టు కామెంట్ చేసిన అనంత్ శ్రీరామ్ మాట విని ఓటర్లు ప్రభావితం అయిపోయేంత సీన్ లేదు. కానీ కాకపోతే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఇది నీకెందుకు వచ్చిన గొడవ అంటూ శ్రీరామ్ ని మందలిస్తున్నారు. కొంతమంది అయితే అనంత్ శ్రీరామ్ ని కూడా పేటీఎం బ్యాచ్ లో చేర్చేశారు. హిందూపురంలో బాలయ్య గెలవటం దాదాపుగా పక్కా. ఆయన ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం స్థాపించకపోయినా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగలేదు. దానికి కారణం బాలయ్య చూపించిన చొరవే. హిందూపురం కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోట. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి పరిపూర్ణానంద స్వామికి అనంత్ శ్రీరామ్ మద్దతు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్ మరియు అనంత్ శ్రీరామ్ ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా.